ఇక నియోజకవర్గాలలో జనాలను విప్పు పొందించడం కోసం, అంటే జనాలు రేవంత్ రెడ్డి పైన పాజిటివ్ ఉండడం కోసం, రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత పొడగొట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ఆయన చెప్తాడు, మీ నియోజకవర్గంలో పెద్ద బ్రిడ్జ్ రావాలి, వర్షం పడితే చాలా ఇబ్బంది అవుతుంది, మీకు ఒక ఊర్లో బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తున్నా, మీ నియోజకవర్గంలో ఒక ఆఫీసు కడుతున్నాం, మీ నియోజకవర్గంలో దవాఖానా కడుతున్నాం, రోడ్లు వేపిస్తాం, 100 కోట్లు శాంక్షన్, 50 కోట్లు శాంక్షన్ అని చెప్పి ఇంకా నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసుడు. ఇవి రేవంత్ రెడ్డి అనౌన్స్ అయితే ఏమనుకుంటారు జనాలు, అబ్బా రేవంత్ అన్న చాలా గ్రేటు, రేవంత్ అన్న మా కాన్స్టిట్యున్సీకి వచ్చి ఏదో ఒక పని చేస్తున్నాడు, మా బాధలన్నీ రేవంత్ అన్నకు తెలుసు అని చెప్పి జనాలు అనుకున్నాడు. ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లిలో ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు అనుకో, రేవంత్ రెడ్డి భూపాలపల్లి పోయేటప్పుడే రేగొండ కాడ ఒకవేళ కారులో పోతే కారు ఆపుతాడు, ఆపినాక ఒక వ్యక్తిని కూర్చోబెడతాడు, అక్కడ కూర్చోబెట్టినాక అక్కడ ఒక వ్యక్తి మొత్తం జయశంకర్ భూపాలపల్లి గురించి తెలిసినటువంటి వ్యక్తి ఆడు ఉంటాడు. రేవంత్ అన్నకి చెప్తాడు ముచ్చట, సార్ ఇగో పలానా ఊర్లో మోరి కావాలి, పలానా ఊర్లే బ్రిడ్జ్ కావాలి, పలానా ఊర్లో ఈ సమస్య ఆ సమస్య, గుడి లేదు బడి లేదని మొత్తం రేవంత్ రెడ్డి డీటెయిల్స్ చెప్తాడు. ఇక రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో స్టేజ్ ఎక్కుడుతోటే ఆ పేపర్ చదువుతాడు. ఇక ఆల్రెడీ రేవొండలో ఒక అన్న ఎక్కి మొత్తం ముచ్చట చెప్పిండు కదా, ఇక రేవంత్ రెడ్డి చెప్పుడు, రేవొండ మండలంలో స్కూల్ లేదు, మంచి స్కూల్ కట్టిస్తా, జయశంకర్ భూపాలపల్లిలో అద్భుతమైన దవాఖానా కట్టిస్తా, ఇగో పలానా ఊళ్ళే బ్రిడ్జ్ లేదు, రోడ్డు లేక అవస్థ పడుతున్నారు, రోడ్డు వేపిస్తాను తోటి, అరే పలానా ఊరోళ్ళు మా ఊళ్ళో బ్రిడ్జ్ లేనటువంటి సంగతి రేవంత్ అన్నకి ఎట్ట తెలుసు అంటే, రేవంత్ అన్న మొత్తం ఊరూరా అంతా తెలుసుకుంటున్నాడు, రేవంత్ అన్న చాలా గ్రేట్ అని జనాలు అనుకోవాలి. మరి రేవంత్ రెడ్డికి ఇవన్నీ ఎట్ట తెలుసు అంటే ఫస్టే రేవంత్ అన్న తెలుసుకుంటాడు, నియోజకవర్గాన్ని ఓడుతోడో తెలుసుకుంటాడు. ఇదో కథ, ఏం లేదు, జనాలను బుట్టలో వేసుకోవడానికి రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందుకంటే రేవంత్ అన్నకు ఉన్నటువంటి సమయం 6 నెలలు, 6 నెలల్లో రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి పొడగొట్టుకోకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతుంది అనేది ఒక పెద్ద చర్చ. ఆ ఉద్దేశంతో రేవంత్ అన్న ఇప్పుడు రకరకాల ముచ్చట్టు చెప్తున్నాడు జనాలకు, కానీ జనాలకు ఇంట్రెస్ట్ లేదు, జనాలు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలకు వస్తలేరు.